వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాని ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. వీరు డాక్టర్ డి నరసయ్య గారు, ఆయుర్వేద వైద్య నిపుణులు. దాదాపుగా 45 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు. ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధుల్ని నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది కూడా వయసు పెరుగుతూ ఉండడం వల్ల తమకు రతి పట్ల ఆసక్తి తగ్గుతూ ఉందని, ఎప్పుడు కూడా ఆసక్తి పెంచుకోవడానికి ఏదైనా చక్కని చిట్కాలు ఉంటే చెప్పని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా మాకు వచ్చే కాల్స్లలో కానివ్వండి, మా వద్దకు వచ్చే పేషెంట్స్లలో ఎక్కువగా 30 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎక్కువగా ఈ సమస్య గురించి బాధపడుతున్నామని అడుగుతూ ఉంటారు. అయితే వాస్తవానికి మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత వర్క్ ఒత్తిడి వల్ల కానివ్వండి, పని వల్ల కానివ్వండి, మరే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, మనీ టెన్షన్ వల్ల కానివ్వండి, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీరిలో ఏమిటంటే ఆసక్తి అనేది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. ఎవరికైనా ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే సహజంగా మ్యారేజ్ అయిన కొత్తలో కానివ్వండి, తర్వాత మ్యారేజ్ గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సమస్య అనేది చాలా మందిలో కూడా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో అయితే పిల్లలు పుట్టిన తర్వాత హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో కూడా ఈ సమస్య అనేది దీని పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. మగవారిలో కూడా ఈ సమస్యలు అనేది సహజంగా రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు దీని గురించి అంటే మన ఇంట్రెస్ట్ అనేది కలిగించుకోవాలి అని అనుకున్నట్లయితే, దీనికి సంబంధించినటువంటి హార్మోన్స్ని కనుక మనం డెవలప్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది కూడా కోరుకుంటారు. అయితే భార్యాభర్తలలో ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఆసక్తి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా తక్కువగా ఉంటుంది అనే విషయం అందరికీ తెలుసు. ఒకరికి ఆసక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇంకొకరు డిసప్పాయింట్ అవుతూ ఉండడం, సో ఇంకొకరికి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకొకరు డిసప్పాయింట్ అవుతాం. ఇలా సహజంగా ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. ఇద్దరికి ఒకే రకమైన ఆసక్తి ఉండాలని కూడా ఏమీ లేదు. బట్ కొంతమందికి ఆసక్తికి ఎక్కువగా ఉండి సరైనటువంటి ఇంట్రెస్ట్ రాక, సమయం లేక చాలామంది కూడా డిసప్పాయింట్ అవుతున్న సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ముఖ్యంగా ఏంటంటే హార్మోన్స్ డెవలప్మెంట్. సో టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ కనుక డెవలప్మెంట్ సరిగ్గా లేనట్లయితే తప్పకుండా ఈ ఆసక్తి అనేది తగ్గిపోవడం అనేది, అంగం స్తంభించకపోవడము, ఇంట్రెస్ట్ లేకపోవడము, ఏదో ఫార్మాలిటీగా జరుగుతుండడం అనేది కూడా జరుగుతుంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో అందరికీ కూడా ఈ స్త్రీలకైనా కానివ్వండి, పురుషులకైనా కానివ్వండి, రతి పట్ల ఆసక్తిని పెంచడానికి, హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది. ఈ చిట్కాను కూడా మేము ఇంతకుముందు చాలామంది కూడా సజెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల కూడా వాళ్ళు చక్కని రిజల్ట్ పొందడం జరిగింది. అయితే ఈ సమస్య అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉండి కొద్దిగా గ్యాప్ ఎక్కువ వస్తుంది అని అనుకున్నప్పుడు, వీరు కూడా ఎబో 30 ఇయర్స్ అట్లా ఉంది అని అనుకున్నప్పుడు, అంటే ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది లేదు. బట్ మ్యారేజ్ అయినాకనే ఈ సమస్య ఎక్కువ మంది ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో వాళ్ళని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక ఫాలో అవుతూ, నేను చెప్పినట్టుగా కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మళ్ళీ మీకు తిరిగి ఆసక్తి పొందడం అనేది, అంటే హార్మోన్స్ డెవలప్మెంట్ జరిగిందనుకోండి, ఆటోమేటిక్గా మన మైండ్లో ఆసక్తి అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఆసక్తి పొందడానికి, హార్మోన్స్ డెవలప్మెంటే కాకుండా నరాల బలాన్ని కూడా పెంచడానికి, అన్ని విధాలుగా మీకు బాడీని ఫిట్గా, స్ట్రాంగ్గా ఉంచడానికి సో ఒక అద్భుతమైన చిట్కా ఉంది. ఆ చిట్కా ఏంటి అనేది తెలుసుకుందాం. సో ముందు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ముందు మనం ఒక చిట్కా వాడడానికి ముందుగా అసలు ఈ సమస్య దేనివల్ల వచ్చింది, ఆ సమస్య రాకుండా ఉండడానికి మనం చేయాల్సింది ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా వాడాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీనికి మనకు కావాల్సిందల్లా అక్కల కర్ర. ఓకే, అక్కల కర్ర అనేది చాలా పవర్ఫుల్ అయినటువంటి ట్రీ. ఇది హార్మోన్స్ డెవలప్మెంట్కి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కొంచెం బయట మార్కెట్లో దొరకడం కొంచెం ఇబ్బంది అయినా, అంటే దొరకడం కొంచెం కష్టమే ఉంటుంది. బట్ అనుకుంటే మనం సాధించలేనట్టు ఏది ఉండదన్నట్టు, దాదాపుగా ప్రయత్నిస్తే మాత్రం చాలా మందికి దొరికింది ఇది. దీనికి వేర్ల చూర్ణం, అంటే మామూలుగా అయితే బయట పొలాలలో కూడా ఇవి పెరుగుతూ ఉంటాయి రేర్గా. మనం తీసుకొచ్చుకొని వేర్ల చూర్ణాన్ని కూడా చేసుకోవచ్చు. లేదు అని అంటే మనకు మామూలుగా ఆన్లైన్ ద్వారా కానివ్వండి, లేదు అని అంటే మార్కెట్ ద్వారా, లేదంటే మా వద్ద కూడా ఈ పౌడర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఈ చూర్ణాన్ని ఓకేనా, ఒక 200 గ్రాముల ఈ చూర్ణాన్ని తీసుకోండి. దాంతోపాటుగా అశ్వగంధ చూర్ణం. అశ్వగంధ చూర్ణం అనేది దాదాపు అందరికీ తెలుసు, అందరికీ అందుబాటులో ఉంటుంది అశ్వగంధ వేర్ల చూర్ణం అనేది. సో ఇది మార్కెట్లో కూడా చాలా విరివిగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఈ అశ్వగంధ చూర్ణం అనేది లభిస్తుంది. ఇది కూడా ఒక 200 గ్రాములు తీసుకోండి. దీంతో పాటుగా సఫేద్ ముస్లి. సో సఫేద్ ముస్లి లేదంటే ముస్లి అని పౌడర్ దొరుకుతుంది. ఇది కూడా ఆయుర్వేదిక్ షాపులలో చాలా ఈజీగా దొరుకుతుంది, అన్ని ప్రాంతాల్లో లభిస్తూ ఉంటుంది. లేదా దీన్నే నేలతాడి దుంపల చూర్ణం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది కూడా శరీరం యొక్క నరాల బలాన్ని పెంచడానికి, హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి ఈ చూర్ణం కూడా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఈ 3 చూర్ణాలు, అక్కల కర్ర చూర్ణము, అశ్వగంధ చూర్ణము, అలాగే ముస్లి
సఫేద్ ముస్లి అని కూడా అంటారు, నేలతాడి దుంపల చూర్ణం అని కూడా అంటారు, చాలా రకాల పేర్లు కూడా ఉంటాయి. ఇలా ఈ మూడిటి పౌడర్లను సమభాగాలుగా మీరు ఎంతైనా తెచ్చుకోండి, 200 అయితే 200 గ్రాములు, 300 అయితే 300 గ్రాములు, మీ ఇష్టం అంత సమభాగాలుగా కలుపుకొని దీనికి అదేవిధంగా కండ చక్కెర అని మనకు మార్కెట్లో లభిస్తుంది, చక్కెర బిళ్ళలు అంటారు, కండ చక్కెర అంటారు, ఓకేనా. అది కూడా చూర్ణాన్ని కూడా కలుపుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే మిక్స్ చేసుకొని రోజు ఒక చెంచాడు ఈ చూర్ణాన్ని ఒక గ్లాసు పాలలో కనుక కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉండాలి, పరికడుపున మాత్రమే తాగుతూ ఉండాలి. ఈ 3 ప్లస్ కండ చక్కెర కలుపుకొని ఒక్క చెంచాడు ఈ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున పాలతో కనుక తీసుకుంటూ, అంతేకాకుండా పథ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. శరీరంలో ప్రతి అవయవం మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం తినే తిండి యొక్క ప్రభావం అనేది. కాబట్టి మంచి ఆహార పదార్థాలను అంటే పీచు పదార్థాలను, కూరగాయలను తీసుకొని నాన్ వెజ్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తూ డ్రింకింగ్, స్మోకింగ్, పొగ ఉత్పత్తుల్ని అంటే కొంతమంది గుట్కాలు, తంబాకు ఇలాంటివి చేస్తుంటే అలాంటివన్నీ కూడా దూరంగా ఉంచి కేవలము మంచి ఫుడ్, మనకు తెలుసు మంచి ఫుడ్ ఏంటి అనేది మనకు తెలుసు, దానివల్ల ఎలా ఉంటుందని కూడా తెలుసు. బట్ కొంతమంది కంట్రోల్ చేసుకోలేక ఇలా చేస్తూ ఉంటారు. నాన్ వెజ్ ఇవన్నీ మానేసుకొని మంచి ఫుడ్ తీసుకుంటూ ఫ్రూట్స్, దానిమ్మ పండు, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా తీసుకుంటూ మీరు మంచి మెయింటైన్ చేస్తూ, అదేవిధంగా వీలుంటే ఉదయం పూట వాకింగ్ లాంటివి, యోగాసనాలు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీలుంటే ఓకే, తప్పకుండా మీరు కోల్పోయినటువంటి మీ ఆసక్తిని ఖచ్చితంగా కనుక మీరు సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే నేరుగా మా వద్ద కూడా రావచ్చు. మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నరసయ్య రాము క్లినిక్, ఆపోజిట్ అనితా హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్టిక్. అండ్ మా పిన్ కోడ్ 506164. మా యొక్క మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కూడా మీరు కాల్ చేసి మీ సమస్య గురించి పొందవచ్చు సమస్య. అదేవిధంగా ఇక చాలామంది కూడా ఆన్లైన్ ద్వారా కూడా మా వద్ద నుంచి మెడిసిన్ పొందే అవకాశాన్ని కూడా ఉంది. అంతేకాకుండా మాకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మేము మా యొక్క వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. మా యొక్క వెబ్సైట్ కింద చూపిస్తున్నాం, www.naatuvaidhyam naatuvydhyam.com. సో naatuvaidhyam.comకి కూడా లాగిన్ అయ్యి మీరు మెడిసిన్ కానివ్వండి, మా యొక్క పూర్తి వివరాలు కానివ్వండి, ఇంకా మరే ఇతర విషయాలన్నీ కూడా మీరు దాని ద్వారా పొందే అవకాశాన్ని కూడా మేము కల్పిస్తున్నాము. ఇక చాలామంది దూర ప్రాంతాల్లో ఉండి మా వద్దకు రాలేక మెడిసిన్ పొందాలని అనుకుంటే కనుక మేము త్రూ కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించే అవకాశాన్ని కూడా పంపిస్తున్నాం. మీరు మాకు ఫోన్ చేసి మీ సమస్య గురించి తెలియజేసి మీరు రాలేని వాటి పరిస్థితిలో ఉన్నట్లయితే మీ సమస్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా డాక్టర్ గారు ఖచ్చితంగా మీకు అన్నీ అందజేయడం జరుగుతుంది. దానికి ఏమేమి వాడుకోవాలి, ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు వాడుకుంటే మీ సమస్య సాల్వ్ అవుతుంది, అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీరు పొందిన తర్వాత మీకు మా యొక్క అకౌంట్ డీటెయిల్స్ కనుక కావాలి అనుకుంటే మీ యొక్క అడ్రస్ని కనుక మాకు ఇంతకుముందు ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్లకి ఓకే, 2 నెంబర్ల కనుక వాట్సాప్ ఉంటుంది. మీ అడ్రస్ని వాట్సాప్లో కనుక పెట్టి సెండ్ అకౌంట్ డీటెయిల్స్ కనుక మెసేజ్ పెట్టినట్లయితే మేము మా అకౌంట్ డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది. మీరు కాల్ చేసి మీ సమస్యకు ఎంత అమౌంట్ అవుతుందో అని తెలుసుకున్న తర్వాత మా అకౌంట్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి దాని యొక్క రిసిప్ట్ కూడా మీరు వాట్సాప్లో పెట్టి మాకు కాల్ చేసినట్లయితే కన్ఫర్మ్ కాగానే మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడం జరుగుతుంది. అయితే వాస్తవానికి ఇదంతా ప్రాసెస్ ఎందుకంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది మేము సొంతగా తయారు చేస్తాం. ఎలాంటి లేబుల్స్ కానీ ఎలాంటి బ్యాచ్ నెంబర్స్ కానీ ఉండవు. ఎందుకంటే ఇది సొంతగా తయారు చేయడం, ఇంగ్రీడియంట్స్ తోటి సొంతగా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది మెడికల్ అంటే వీళ్ళు ఇవ్వరు అన్నట్టు, కొరియర్ వాళ్ళు ఇవ్వరు. కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు మేము ఒక వ్యక్తికి సమస్యకు మెడిసిన్ పంపుతున్నాం అంటే ఆ వ్యక్తి యొక్క వయస్సు, ఆ వ్యక్తి యొక్క సమస్య, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఎన్ని రోజుల నుంచి ఆ సమస్యతో బాధపడుతున్నారు, దానికి ఎంత మోతాదు కలపాలి అన్నది మేము ఒక్కొక్క వ్యక్తికి సపరేట్గా తయారు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళైతే కన్ఫర్మ్గా మెడిసిన్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళ మోతాదులో మేము మెడిసిన్ తయారు చేసి పంపించడం అనేది జరుగుతుంది. సో మెడిసిన్ పొందాలి అనుకుంటే ముందుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మీ రిసిప్ట్ అండ్ మీ అడ్రస్ కనుక మాకు వాట్సాప్ పెట్టినట్లయితే తప్పకుండా మీకు మీ వయసుకు సూటబుల్ అయ్యే మంచి మెడిసిన్ని మేము పంపించడం జరుగుతుంది. ఎంతోమంది కూడా ఇప్పటికి మెడిసిన్ వాడుకొని చాలా కొత్త లైఫ్లు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎంతోమంది కూడా మాకు కాల్ చేసి కూడా చెప్తూ ఉంటారు. సో నాటు వైద్యం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఛానల్. అంతేకాకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మేము టెలిగ్రామ్లో ఒక గ్రూప్ని క్రియేట్ చేయడం అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి 970377 యాడ్ చేస్తాను. దీని ద్వారా మీకు హెల్త్కి సంబంధించిన
షేర్, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన నాకు కామెంట్